ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఇంకా 300 రూపాయల ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే ఎంత సమయం పడుతున్నది, ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, శ్రీవారి మెట్టు నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని 57,357 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రోజైతే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉన్నారు. 18,924 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లినాలు సమర్పించారు. 3,52,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 7 నుంచి 10 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటలలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 1 గంట నుంచి 2 గంటల సమయంలో దర్శనమైనది. ఈరోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 22 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠంలోని 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 10 గంటలలో దర్శనం అవ్వచ్చండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయంలో అయితే దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే సుమారుగా 3 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 2 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఈ రోజు శుక్రవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ కోట 20,000 టోకెన్స్ అండి. ఈ రోజు ఉదయం 7 గంటలకు టోకెన్స్ కోటాలో 3,482 టోకెన్స్ అయితే ఉన్నాయి. ఈ టోకెన్స్ అయిన తర్వాత రేపటి ఉదయం స్లాట్లలో ఉన్న టోకెన్స్ ఇవ్వనున్నారు. ఈ ఉదయం 7 గంటలకు వెళ్ళే టోకెన్ తీసుకున్న వారికి ఈ రోజు దర్శనమయ్యేలా టోకెన్స్ అయితే ఇచ్చారు. ఇక ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్స్ లోని టైంకు 1 గంట ముందు వెళ్తే అనుమతిస్తారు. కాబట్టి మీకు ఇచ్చిన టైంకు 1 గంట ముందు ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ లోనికి అనుమతిస్తారండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్నవారైతే మీరు బుక్ చేసుకున్న టికెట్లోని టైంకు 1 గంట ముందు మాత్రమే దర్శనానికి అలౌ చేస్తారు. ఇక ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలండి. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. నిన్నటి రోజు మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి సమాధానాలు తెలియజేస్తాను. అలాగే ఈరోజు ఈ వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు అయితే తెలియజేస్తానండి. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక ఈరోజు మొదటి కామెంట్, మేడం సింగిల్గా వచ్చే వాళ్లకు తిరుమలలో నైట్ పడుకోవడానికి ఏమైనా హాల్స్ లాంటివి ఉంటాయా? మీరు తిరుమలకు సింగిల్గా వస్తే రూమ్స్ కూడా ఇవ్వరు. కాబట్టి తిరుమలలోని బాలాజీ బస్టాండ్ ఎదురుగా మాధవ నిలయం మరియు PAC1, PAC2, PAC3లలో లాకర్స్ ఉంటాయి. లాకర్స్ తీసుకొని అక్కడే ఉన్న హాల్లో రెస్ట్ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం మేము ఈ సండే 12 PM అలాగే దర్శనం చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాము. ఎస్ఎస్టీ టోకెన్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? సండే. క్యూలో ఎప్పుడు ఉండాలి? అలాగే సాటర్డే ఈవినింగ్ 6 PM ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారా ఫర్ సండే? మీరు సండే మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతికి వస్తే టోకెన్స్ ఇవ్వరు. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. టోకెన్స్ ఒక్కో రోజు ఉదయం 6 గంటలకు అయిపోతాయి, ఇంకో రోజు ఉదయం 8 గంటలకు అయిపోతాయి.
ఈ టోకెన్స్ ఎప్పటి వరకు ఉంటాయన్నది మాత్రం రష్ను బట్టి ఉంటుంది. టోకెన్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఉదయం 3 నుంచి 5 గంటల లోపల వెళ్తే టోకెన్స్ దొరికే అవకాశం అయితే ఉందండి. ఇక ఆదివారం ఉదయం టోకెన్స్ మిగిలితే శనివారం సాయంత్రం 6 గంటలకు టోకెన్స్ ఇస్తారు, లేదంటే టోకెన్స్ ఇవ్వరండి. కాబట్టి మీరు ఆదివారం మార్నింగ్ 3 పైన వెళ్ళి టోకెన్స్ అయితే తీసుకోండి. ఇక నెక్స్ట్ కామెంట్, దివ్య దర్శనం టోకెన్స్ టైమింగ్స్ చెప్పండి మేడం, డైలీ ఎన్ని టోకెన్స్ ఇష్యూ చేస్తారు? దివ్య దర్శనం టోకెన్స్ ఉంటే ఎంత టైం పట్టవచ్చు? దివ్య దర్శనం టోకెన్స్ అయితే శ్రీవారి మెట్టుదారిలో నడిచి వెళ్లే వారికి మాత్రమే ఇస్తారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ ఇస్తారు. రోజుకి 5,000 టోకెన్స్ మాత్రమే ఇస్తారు. దివ్య దర్శనం మరియు ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న వారికి టోకెన్స్ లైన్కు క్యూ లైన్లో వెళ్తే ఎంటర్ అయితే రష్ను బట్టి 3 నుంచి 6 గంటలలో దర్శనం అయ్యే ఛాన్సెస్ ఉందండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం రథసప్తమి సందర్భంగా 15, 16, 17వ తేదీలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తలేరు. 3 రోజులలో స్వామివారి దర్శనం ఎంత టైం పడుతుంది ప్లీజ్ చెప్పండి. ఆ రోజు ఉన్న రష్ను బట్టి దర్శనం అవుతుందండి. టోకెన్స్ లేకపోతే అప్రాక్సిమేట్లీ 12 నుంచి 20 గంటలలో దర్శనం అవ్వచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం తిరుపతిలో ఉచిత దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు? ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. నెక్స్ట్ కామెంట్ అండి, మేడం మేము 9th ఫిబ్రవరి రోజు నైట్ వస్తాము, అదే రోజు ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారా, లేకుంటే 10th ఫిబ్రవరి రోజు దర్శనం అవుతుందా? నైట్ అయితే టోకెన్స్ ఇవ్వరు కాబట్టి మీరు 10వ తేదీన మార్నింగ్ 3 నుంచి 5 గంటల లోపు వెళ్ళి టోకెన్ తీసుకుంటే అదే రోజు స్వామివారి దర్శనం అవుతుందండి. ఇక నెక్స్ట్ కామెంట్, ఎస్ఎస్టీ టోకెన్స్ కోటం. ఎస్ఎస్టీ టోకెన్స్ కోసం ఆన్లైన్లో ఉన్నప్పుడు ఈ రోజు కోట అయిపోతే నెక్స్ట్ డే టోకెన్స్ అప్పుడే ఇస్తారా, లేదా నెక్స్ట్ డే రమ్మంటారా? ఆ రోజు ఉన్న కోట పూర్తి అయితే మరుసటి రోజు ఉదయం మాత్రమే టోకెన్స్ ఇస్తారు. కంటిన్యూగా నెక్స్ట్ డే టోకెన్స్ అయితే ఇవ్వరండి. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ మేడం నెక్స్ట్ వీక్ 16th అండ్ 17th సర్వదర్శనం టోకెన్స్ ఇస్తారా, లేదా ధర్మ దర్శనంకి వెళ్ళొచ్చా? వెళ్తే ఎంత టైం పడుతుంది ప్లీజ్ చెప్పండి. 15, 16, 17వ తేదీలలో ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ కూడా ఇవ్వకపోవచ్చు అండి. టోకెన్స్ ఇస్తే టోకెన్స్ దర్శనానికి వెళ్ళొచ్చు, లేకపోతే టోకెన్స్ లేని దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ రోజు ఉన్న రష్ను బట్టి దర్శనం అవుతుంది. టోకెన్స్ లేకపోతే అప్రాక్సిమేట్లీ 12 నుంచి 20 గంటలలో దర్శనం అవ్వచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క, మా తిరుమల దర్శనం కోసం ఆ వెంకటేశ్వర స్వామి దయ వలన మీ ఛానల్ వలన మాకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్గా అయిన వెంకటేశ్వర స్వామి దయ వలన, అలాగే మన ఛానల్లోని ఇన్ఫర్మేషన్ వలన మీకు స్వామివారి దర్శనం అయితే చాలండి. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.